విజయనగరం జిల్లా గాజుల రేగాకు చెందిన పి సత్యబాబు గజపతి నగరంలో హార్డ్వేర్ షాపు నడుపుతూ వ్యాపారంలో అప్పుల పాలు కావడంతోనే దొంగతనాలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. నిందితుడి వద్ద నుండి 14.5 తులాల బంగారం, 80,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. గజపతి నగరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సార్ ఒక్క నిమిషం సార్ లిమిట్స్లో బుద్ధెప్పు తిరుపతిరావు అని చెప్పేసి ఆయన వైశాఖ కమ్యూనిటీ అండి. ఆయనకి సిమెంట్ ఐరన్ షాప్ అది ఉంది మెయిన్ రోడ్లో. షాపు ఉంది, తర్వాత గొడౌన్ ఉంది. గొడౌన్ పైన ఆయన హౌస్ రెసిడెన్స్లో ఉంటారు. ఆయన భార్యతోటేమో పూరి వెళ్ళారు తీర్థయాత్రలకు అని చెప్పేసి 7వ తేదీన బయలుదేరారు. ఇంటి దగ్గర అవి బిజినెస్ అది చూసుకోమని ఆయన తనకి మామూలు గారికి కీస్ ఇవ్వడం జరిగింది. ఆయనేమో ఈ వ్యాపారం అది చూస్తూ వెళ్తున్నారు. అయితే 7వ తేదీ నైట్ ఆయన పడుకున్నారు. 8వ తేదీ మార్నింగ్ ఆయన లెగిచి తాళాలు వేసుకొని వెళ్తారు. మళ్ళీ 8వ తేదీ నైట్ వచ్చి చూసుకునేసరికి ఆ డోర్స్ అవి బ్రేక్ అయి ఉన్నాయి. బ్రేక్ అయి ఉండేసరికి ఆయన ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు. తిరుపతిరావు గారికి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మరుసటి రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఒక 12 గాజులండి, తర్వాత ఒక నెక్లెస్ ఒకటి, ఒక ఇయర్స్ దుద్దులు ఒకటి, గోల్డ్ ఇయర్స్ కట్ ఒకటి, రింగ్ ఒకటి, క్యాష్ ఒక ₹1,00,000 క్యాష్ పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా ఆ రోజున ఇన్స్పెక్టర్ గారు, నేను, ఎస్ఐ గారు అందరూ కలిసి సీన్ విజిట్ చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ని ఎక్స్పర్ట్స్ని, క్లూస్ టీమ్ని అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళంతా క్లూస్ అవి ఇచ్చేశారు, తీసుకున్నారు. టీమ్ ఫామ్ చేశారు. ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక ఏఎస్ఐ గోపి గారు, మన బొండపల్లి ఏఎస్ఐ గారు, తర్వాత మానపురం నుంచి ఒక కానిస్టేబుల్ రాంబాబు, తర్వాత ఇక్కడ స్టేషన్ కానిస్టేబుల్ సత్యనారాయణ అనేసి 2 సత్యనారాయణలు, తర్వాత మురళి